హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య తెలుగు అమ్మాయి. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఢిల్లీలో వర్షం పడిందండి. ఈరోజు మధ్యాహ్నం వర్షం పడ్డ తర్వాత చూడండి ఎంత బాగుందో. గార్డెన్ చక్కగా చల్లగా అయిపోయింది. గాల్లో వేడంతా తగ్గిపోయింది. మట్టేమో ఫుల్ వాసన వస్తుంది. మాకు ఇక్కడ నెమళ్ళు కూడా తిరుగుతుంటాయండి. ఇక్కడ ఇళ్ళల్లో నెమలు చూడండి ఎంత చక్కగా తినేస్తుందో ఫుడ్. వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అలాగే ఉంచానండి, ఎందుకంటే న్యాచురల్గా మీకు ఇక్కడ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవే వినిపిస్తాయని. అయితే ఈ నెమళ్ళు వస్తాయి, ఫుడ్ తినేసి చక్కగా ఎప్పుడు నెమళ్ళు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయండి. చాలా అంటే చాలా పక్షులు ఉంటాయి. ప్యారెట్స్ ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, స్క్విరల్స్ ఉంటాయి, కోయళ్ళు ఉంటాయి, ఇంకా వుడ్ పెకర్స్ ఉంటాయి. ఇది చూసారా, హిమాలయన్ క్యాక్టస్ అండి. చాలా బాగుంటుంది ఈ మొక్క. మొన్న మేము షిమ్లా వెళ్ళినప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చాము. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు వాటర్ అవసరం లేదు. అలా పెడితే ఎన్ని నెలలైనా అలా ఉండిపోతాయి. అక్కడ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల మీద పెరుగుతుంది అనమాట హిమాలయన్ క్యాక్టస్. అక్కడ నర్సరీలో ఆగి తీసుకున్నాము ఒక మొక్క. ఇవి స్నేక్ ప్లాంట్స్ అండి. ఈ కొంచెం స్నేక్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అయితే నేను స్నేక్ ప్లాంట్స్ ఎంట్రన్స్లోనే గ్రౌండ్ మీద వేసాను. వన్స్ స్నేక్ ప్లాంట్స్ మనం గ్రౌండ్ మీద వేస్తే ఏమవుతుందంటే ఒక పెద్ద ఆర్మీలా పెరిగిపోతుంటాయి. మీరు కొంచెం స్నేక్ ప్లాంట్స్ వేసినా పెద్ద ఆర్మీలో ఎన్నో స్నేక్ ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. స్నేక్ ప్లాంట్స్ చాలా మంచిదండి ఇంటికి. ఒకవేళ మీకు పెద్ద గ్రౌండ్ ఉంటే మటుకి స్నేక్ ప్లాంట్స్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే అది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. ఈ ఢిల్లీలో మీకు తెలుసు కదా అంతా కాలుష్యం, పొల్యూషన్ ఎంత ఉందో. సో స్నేక్ ప్లాంట్స్, రబ్బర్ ప్లాంట్స్ లాంటివి ఉంటే మనకి ఎయిర్ ఎక్కువ కొంచెం ప్యూరిఫై అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లీస్ట్ మన వరకు మనకైనా కొంచెం క్లీన్ ఎయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అరటి చెట్టు చూసారా ఎంత బాగా పెరిగాయో. నాకు తెలిసి ఇవి 3 months బ్యాక్ మేము వేసాము. పెద్ద పెద్ద చెట్లు అయిపోతున్నాయండి. అరటికాయలు అయితే ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ గ్రీనరీ మటుకి భలే అనిపిస్తుంది చూస్తుంటే. ఈ పక్కనే ఉన్న ఈ బీరకాయ తీగలను చూసారా ఎంత పెద్దగా పెరిగిపోయాయో. నాకు తెలిసి వేసి మేము 55 days అవుతుంది అంతే. మొత్తం చెట్టు ఒక 7 వేసుకున్నామండి తీగలు, అంటే విత్తనాలు నాటుకున్నాము 7 మొక్కలు అంతే. మొత్తం చాలా గ్రీనరీ వచ్చేసింది. మొన్న అయితే ఫిబ్రవరిలో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము. మొత్తం గార్డెన్ అంతా సన్ఫ్లవర్సే. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి, సీజన్ అయిపోయింది కదా. అయితే చూడండి సన్ఫ్లవర్స్, మొత్తం సన్ఫ్లవర్స్. ఈసారి కానీ మీరు వింటర్లో ప్లాన్ చేసుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ అట్లీస్ట్ డిసెంబర్లో నాటుకుంటే మీకు ఫిబ్రవరి పూసే టైం మటుకి మొత్తం సన్ఫ్లవర్సేనండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. ఎన్ని పువ్వులు వస్తాయంటే అన్ని పువ్వులు వస్తాయి. మొత్తం గార్డెన్ అంతా సన్ఫ్లవర్స్ అలా ఉంటాయి. చాలా బాగుంటుందండి, చాలా బాగా కనిపిస్తుంది కూడా గార్డెన్ కూడా. ఈసారి మీరు అలా చేయండి. ఈ సన్ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మళ్ళీ ఇక్కడ ఈ చెట్టుని చూసారా, ఈ సర్పముల చెట్టు అంటారు. అంటే ఇది స్నేక్ ప్లాంట్స్ టైపే. స్నేక్స్ రిపెల్ చేస్తుందంట, అందుకని పెట్టుకున్నాము. 2-3 ప్లాంట్స్ పెట్టుకున్నాము, కానీ ఒకటే సరిపోయింది. బీరకాయ చూడండి భలే కనిపిస్తుంది. బీరకాయలు వస్తున్నాయండి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మొన్న అయితే ఒక 3 తీసాము, మళ్ళీ ఇవి వస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ బీరకాయ మొక్కలతో పాటు చిల్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కలిసి పెరుగుతాయని మా వారు అక్కడే వేస్తారు. స్నేక్ ప్లాంట్స్ చూడండి, చెప్పాను కదా గ్రౌండ్ మీద వేస్తానని. చూడండి ఎంత బాగా పెరిగాయో. ఇంకా 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 పెరిగిపోతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది ఈ స్నేక్ ప్లాంట్స్ చూస్తుంటే. భలే అనిపిస్తుంది గార్డెన్లో అలా అంతా తిరుగుతుంటే. ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ చూడండి, కుండీల్లోనే కాదు నేలపై పెరిగితే స్నేక్ ప్లాంట్ ఒక ఆర్మీ లాగా మారుతుంది. వర్షం పడగానే ఇవి భూమి లోపల ఒకదానికొకటి అండర్ గ్రౌండ్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతాయి. ఎంత భారీ వర్షం కురిసినా వీటి వేర్లు నేల కొట్టుకుపోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. మట్టిలోని విషపూరిత రసాయనాన్ని పీల్చుకొని నేలను పూర్తిగా శుద్ధి చేస్తాయి. చూసారా, మనం కేవలం వర్షం అనుకునేది ఈ మొక్కల ప్రపంచంలో ఒక పండగ, ఒక యుద్ధం, ఒక మహాసభ. ఢిల్లీ వర్షం ఈరోజు మన తోటకి కొత్త జీవాన్ని ఇచ్చింది. రేపు ఉదయం మీరు మీ తోటలోకి వెళ్ళినప్పుడు ఈ మొక్కలను కేవలం మొక్కల్లా చూడకండి, వాటి వెనుక ఉన్న ఈ రహస్య ప్రపంచాన్ని గుర్తు చేసుకోండి. వర్షం పడగానే స్నేక్ ప్లాంట్ తన ఆకుల్లోని చిన్న రంధ్రాన్ని గట్టిగా మూసేస్తుంది. అది నీటిని లోపలికి రానివ్వదు. కానీ దాని పక్కనే ఉన్న బిళ్ళగన్నేరు ఏం చేస్తుందో తెలుసా? అది వర్షపు నీటిని అమృతంగా తాగుతుంది. ఎందుకంటే
దాని వేర్లలో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఉంది. అది చుట్టుపక్కల ఉన్న ఫంగస్ను చంపేస్తుంది. అంటే ఇంకా నేలను శుభ్రం చేస్తే స్నేక్ ప్లాంట్ ఆ నేలలో సురక్షితంగా నిలబడుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సీక్రెట్ ఒప్పందం మీకు తెలుసా? ఈ గుమ్మడి తీగ చూడండి. నేలపై సామ్రాజ్యాన్ని విస్తరించే మునగాడు ఈ గుమ్మడి. వర్షం పడగానే దీని భారీ ఆకులు భూమికి గ్రీన్ అంబ్రెల్లాగా మారుతాయి. ఈ ఆకుల నీడ వర్షపు దెబ్బకు మట్టి కొట్టుకోకుండా కాపాడుతుంది. ఈ బీరతీగలను చూసారా? వర్షపు నీరు తాగగానే బీరతీగలకు పూనకం వస్తుంది. దీని స్పర్శ తీగలు సెన్సార్లా పనిచేసి కంచెను గట్టిగా చుట్టేస్తాయి. ప్రతి కణుపు నుండి కొత్త మొగ్గలు రాకెట్ వేగంతో దూసుకొస్తాయి. ఇక మన తోటలో ఉండే బొప్పాయి ఒక హైడ్రో పంప్ లాంటిది. ఈ తెల్లటి నర్దివర్ధనం పువ్వులు తోటకి ఒక శాంతి కవచం లాంటివి. వర్షపు చినుకులు పడగానే ఈ పువ్వులు ముత్యాల్లా మెరిసిపోతాయి. ఈ మొక్క ఆకులను తుంచితే వచ్చే తెల్లటి పాలు చీడపీడలను తరిమి కొట్టే సహజమైన మందు. చీకటి పడుతున్న కొద్దీ వర్షంలో తడిసిన ఈ పువ్వులు తోటలో వెన్నెల్లా ప్రకాశిస్తాయి. తోటలో ఇంత జరుగుతుంటే పైన ఆకాశంలో మరో అద్భుతం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళే విమానాలు వర్షపు మేఘాలను చీల్చుకుంటూ దూసుకెళ్తున్నాయి. కడుగున ముత్యంలా ఉన్న తోటపై నుంచి ఆ విమానాల శబ్దం ప్రకృతికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా వినిపిస్తుంది. కింద పచ్చని తోట, పైన మేఘాల మధ్య ఎగిరే విమానాలు ఢిల్లీ వర్షాన్ని ఒక సినిమా సీన్లా మార్చేశాయి. ఇప్పుడు మన తోటలో అత్యంత ఆసక్తికరమైన జోన్కి వచ్చాం. ఇక్కడ అరటి చెట్ల పక్కనే ఒక చిన్న మొక్కలు కాకుండా భారీ వృక్షంలా పెరిగిన కరివేపాకు చెట్టు, దాని పక్కన వేప చెట్టు, జామ చెట్టు ఉన్నాయి. ఈ 4 ఒకే చోట ఉండటం వల్ల ఈ వర్షంలో ఎలాంటి ట్రాన్సిట్ జరుగుతుందో తెలుసా? మనం సాధారణంగా కరివేపాకుని చిన్న మొక్కలా చూస్తాం, కానీ ఢిల్లీ వర్షంలో తడుస్తున్న ఈ భారీ కరివేపాకు చెట్టు ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. వర్షం పడగానే దీని ఆకులపై ఉన్న దుమ్ము మొత్తం కడిగివేయబడి ఇది కార్బోజోల్ ఆల్కలాయిడ్స్ అనే రసాయనాన్ని గాల్లోకి విడుదల చేస్తుంది. అందుకే ఈ చెట్టు చుట్టుపక్కల వాతావరణం అంతా ఒక అద్భుతమైన ఆయుర్వేద సువాసనతో నిండిపోయింది. ఈ కరివేపాకు చెట్టును ఆనుకొని ఉన్న వేప చెట్టును చూడండి. వర్షాకాలంలో మొక్కలకు రకరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, కానీ ఈ వేప చెట్టు ఏం చేస్తుందో తెలుసా? దీని ఆకులపై పడి కిందకి జారే ప్రతి వర్షపు చుక్క ఒక సహజమైన పెస్టిసైడ్ లాగా మారుతుంది. ఆ నీరు కింద ఉన్న అరటి, జామ చెట్ల వేర్లకు తగలగానే వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ వేప చెట్టు కాపాడుతుంది. ఇది ప్రకృతి ఇచ్చిన బెస్ట్ కాంబినేషన్. మరి వీటన్నిటి మధ్య ఉన్న జామ చెట్టు ఏం చేస్తుంది? వర్షం పడగానే జామ చెట్టు ఆకులు ఒక ప్రత్యేకమైన యాసిడ్ని విడుదల చేస్తాయి. ఇది చుట్టుపక్కల మట్టిలో ఉండే నిమటోడ్స్ను చంపేస్తుంది. అంతేకాదు, వర్షపు తేమను వాడుకుని జామ చెట్టు తన ఆకుల వెనుక కొత్త మొక్కల్ని ఎంత వేగంగా వేస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ 4 చెట్లు భూమి లోపల ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఢిల్లీ వర్షాన్ని ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. చూసారా? ఢిల్లీ వర్షం కేవలం నీటిని ఇవ్వలేదు, ఈ మొక్కల ప్రపంచంలో ఒక సరికొత్త జీవాన్ని నింపింది. రేపు ఉదయం మీరు మీ తోటలోకి వెళ్ళినప్పుడు వీటిని కేవలం మొక్కల్లో చూడకండి, వాటి వెనుక ఉన్న ఈ రహస్య ప్రపంచాన్ని గుర్తు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతిని ప్రేమిద్దాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం.